హాయ్, మన ఇంటి వంటింట్లో గ్యాస్ సిలిండర్ వాడకం నిత్య జీవితంలో భాగమైపోయింది. కానీ భవిష్యత్తులో ఎల్పీజీ స్థానంలోకి ఒక కొత్త హరిత ఇంధనం రాబోతుంది. అదే ఇథనాల్. ఇప్పటి వరకు వాహనాల పెట్రోల్లో కలిపేందుకు మాత్రమే ఎక్కువగా వాడిన ఇథనాల్ను ఇకపై నేరుగా వంటింట్లో వంట గ్యాస్లా వాడేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ బృహత్తర విధానాన్ని రూపొందిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ఎల్పీజీ దిగుమతులపై ఆధారపడడం తగ్గించడంతో పాటు సామాన్యుడిపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ ఏటీఎంలు, మార్కెట్లో ఇథనాల్ స్టవ్లు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ వంట గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ను ప్రధాన ఇంధనంగా మార్చేందుకు కొత్త విధాన రూపకల్పన చేస్తుంది. వచ్చే సెప్టెంబర్ నాటికి ఈ నూతన విధానాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దేశీయంగా తయారయ్యే ఈ హరిత ఇంధనాన్ని గృహాలకు సరఫరా చేయడం ద్వారా ఎల్పీజీ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. చక్కెర, ధాన్యాల ఫర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే పెట్రోలియం కంపెనీలు ప్రత్యేకమైన ఇథనాల్ స్టవ్లపై ప్రయోగాలు పూర్తి చేశాయి. వంటల కోసం ఇథనాల్ను ఉపయోగించే వారికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో పాటు సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలో ప్రస్తుతం ఇథనాల్ ఉత్పత్తి మునుపెన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయికి చేరింది. దేశ వార్షిక ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పటికే 2000 కోట్ల లీటర్లను దాటిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 400 కోట్ల లీటర్ల ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది. ఇందులో పెట్రోల్ బ్లెండింగ్ కోసం 1100 కోట్ల లీటర్లు, మద్యం, ఫార్మా, రసాయన పరిశ్రమల కోసం కొంత వాటా వినియోగిస్తూ ఉన్నారు. ఇవన్నీ పోను దాదాపు 700 కోట్ల లీటర్ల ఇథనాల్ మిగులుతోంది. దీనిని సమర్థవంతంగా వాడుకోవడానికి గృహ వినియోగమే సరైన వేదికగా ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియాలకు కూడా ఇథనాల్ ఎగుమతి చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇథనాల్ ఇంధనాన్ని వినియోగదారుల వరకు చేర్చేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరికొత్త వ్యూహాలు అమలు చేయనున్నాయి. దీనికోసం చమురు సంస్థల ఫ్యూయల్ అవుట్లెట్ వద్ద ఇథనాల్ ఏటీఎంలను ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వినియోగదారులు ఈ ఏటీఎం కేంద్రాల వద్దకు వెళ్లి వంటకు కావలసిన ఇథనాల్ను కొనుగోలు చేయవచ్చు. వంట గ్యాస్ సిలిండర్ తరహాలోనే సులభంగా రవాణా చేసేలా ప్రత్యేక డిజైన్లతో డబ్బాలను తయారు చేయనున్నారు. వీటికి అనుగుణంగా పనిచేసే అత్యాధునిక ఇథనాల్ స్టవ్ల సాంకేతికతను ఆయిల్ కంపెనీలు ఇప్పటికే సేకరిస్తూ ఉన్నాయి. సరఫరా నెట్వర్క్ వేగవంతం చేసేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానించేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు మన దేశ ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికీ గల్ఫ్ దేశాల నుంచే అత్యధికంగా వంట గ్యాస్ను దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. హార్మోజ్ జలసంధి మార్గంలో తలెత్తుతున్న రవాణా అడ్డంకులు ఇంధన భద్రతకు పెను సవాలుగా మారాయి. ఈ ముప్పును తిప్పికొట్టేందుకు చమురు సంస్థలు ప్రత్యామ్నాయ అన్వేషణను వేగవంతం చేశాయి. నెల రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలను నిర్వహించే అత్యవసర ప్రణాళికలు రచిస్తూనే మరోవైపు ఇథనాల్ వాడకాన్ని త్వరితగతిన విస్తరించాలని భావిస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం సుస్థిర వంట ఇంధనాల వైపు మారడం వల్ల అపారమైన ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. బయోగ్యాస్, విద్యుత్ వంటలతో పాటు ఇథనాల్ వినియోగం పెంచడం ద్వారా 2050 నాటికి ఎల్పీజీ సబ్సిడీ రూపంలో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా కానుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరటనిస్తుంది. కర్బన ఉద్గారాలను తగ్గించి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడంలో ఈ హరిత ఇంధనం ఎంతో ఉపకరిస్తుంది.